కరెక్ట్గా వదిలేసి ఈ లైట్లో క్యాండిల్స్ తెలియట్లేదు క్లియర్ సార్. అక్కడే ఉండండి సార్, అక్కడే ఉండండి సార్. 1 సెకండ్ ఇక్కడ లుక్ అండి ఇక్కడ సార్. जय बोलो भारत माता की जय, बोलो भारत माता की जय, जय बोलो भारत माता की जय, जय बोलो भारत माता की जय. నిదానంగా సార్, స్లోగా రండి సార్. కొంచెం లైట్ ఆఫ్ చేయను అన్న ఒకసారి. క్యాండిల్ అవ్వబడ్డాడు రవన్నా. వీడియో కనిపించట్లేదు. క్యాండిల్స్ కనిపించలేదు. గోపాలకృష్ణ గారు సార్ ఒక నిమిషం సార్. స్లోగా రండి సార్, స్లోగా రండి. మీరు ఇటు తిరగండి సార్. క్రౌడ్ కూడా మన భారతదేశ సమైక్యత కాపాడుకోవడానికి ఈరోజు మనం అందరం ఈ ఖండిస్తూ ఆ దుశ్చర్యలను చేసిన టెర్రరిస్టులందరినీ ఏరి వారిని జరగకుండా మన ప్రభుత్వం మనం ఖచ్చితంగా ఐకమత్యంగా పోరాడి శత్రు దేశాలని మనకి దూరంగా పెట్టడానికి మనం అందరం ఐకమత్యంగా నిలబడాలి. గోపాలకృష్ణ గారు మీరు రండి మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. ముష్కర చర్య చాలా బాధేసిందండి. ఒక్క ఫోటో చూసి చాలా చలించిపోయాను. అమ్మాయికి వారం కూడా కాలేకపోయింది. ఆ అమ్మాయి పక్కన కూర్చొని ఏడుస్తుంటే నిజంగా చనిపోయాడు అనుకున్నా. దాంట్లో ఏమైందంటే గాయమైందని రాశారు. తర్వాత తెలిసి చనిపోయాడు. చాలా బాధేసింది. దీన్ని అందరం ఖండించాలి. వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని వాళ్ళ కుటుంబానికి మన చేయూత ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈ కండోలెన్సెస్కి ఎదురుపెట్టాలి. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఈ పుష్కర దాడి, ఈ దాడిలో మన తెలుగు వాళ్ళు కూడా ముగ్గురు చనిపోయారు. అందులో ఒక ఆయన నెల్లూరు జిల్లా కాలం దగ్గర ముసలమ్మ గారు, ఆయన బెంగళూరులో జాబ్ చేస్తున్నారు. ముసలమ్మ గారు అట్లాగే ఇంకో ఆయన వైజాగ్ ఫేస్, ఆయన శ్రీకాకుళం వస్తాడు, చంద్రమౌళి గారు. ఆయన కూడా ఆయనతో పాటు 10 మంది అందరినీ సేఫ్ గార్డ్ చేశాడు. ఆయన మాత్రమే తోటాలకు బలైపోయాడు. అట్లాగే ఒక ఆయన మన హైదరాబాద్ నుంచి, ఆయన కేవలం ఏమీ లేదు, ఆయన ఐడి కార్డు చూశారు, ఈయన హిందూనా వేసేది షూట్ చేశాడని చేశారు. ఇటువంటి దుర్మార్గపు రాజకీయాలు మనం అంతం చేయాలంటే మోడీ గారికి మనం ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి. మోడీ గారు, ప్రధానమంత్రి గారు, మీ అభిమానులు మేము అందరం ఉన్నాం, మీరు చేయండి, మీరు ఏం చేస్తాం, మేము మీకు సపోర్ట్ నిలబడుతుందని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇలాంటి చాలా జరుగుతుంది. అన్న మైక్ పెట్టుకున్నావు అన్న రవణ?
అన్ని కుల మతాలకు అతీతంగా అందరూ ముక్త కంఠంతో మనందరం దానిని ఖండించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అంతేకాకుండా ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ మన యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ దానికి ప్రతీకారం అనకపోయినా దానికి ఏదైనా సరే మోడీ గారు ఏం చేసినా మనందరం ఏకకంఠంతో కానీ ఏకహస్తంతో కానీ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. భారత్ మాతా కీ అందరూ మన క్లబ్ తరఫు నుంచి ఎవరెవరు ఇవ్వగలుగుతారో ఇచ్చి మన ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు ప్రైమ్ మినిస్టర్ ఫండ్కి ఇవ్వాల్సిందో కోరుతున్నాం. అసలు అన్ఎక్స్ప్లోర్డ్ అండ్ అండర్ రేటెడ్ అని అనుకున్నాను, కానీ ఈసారి ఈ న్యూస్ చదివినప్పుడు అందరూ ద వే దే రియాక్టెడ్ వాజ్ వెరీ సాడ్లీ. కానీ ఐ గెట్ ఇట్, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు అని. సర్వీస్ జస్టిస్ టు బి సర్వ్ అండ్ యూఆర్ ఆల్ దేర్ ఫర్ దెమ్. రెస్ట్ ఇన్ పీస్ అని ఒకటే చెప్పగలుగుతాను నేను. అండ్ వాళ్ళ ఫ్యామిలీకి ప్రే చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. ఫిల్మ్ నగర్ క్లబ్ తరఫున ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ సంజీవ కార్యక్రమం చాలా అభినందించే ముందు బాధ్యత మన కర్తవ్యం కూడా. చాలా ధన్యవాదాలు అందరూ పాల్గొన్నందుకు. మనకి ఇంతకుముందు మిత్రులు మాట్లాడినట్టుగా పాకిస్తాన్ విడిపోయినప్పటి నుంచి ఎక్కడో బెల్లంలాగా మన ప్రగతిని, మన అభివృద్ధిని చూడలేక కళలో నిప్పులు పోసుకుంటూ ఎప్పుడైతే కాశ్మీర్ పచ్చగా ఉందో ఈరోజు యాత్రికులు బాగా వస్తున్నారు. భారతదేశం వైపు నుంచి నలువైపు నుంచి విదేశాల నుంచి కూడా ఆ లోయ ప్రాంతాన్ని చూసడానికి, కాశ్మీర్ సౌందర్యం చూసడానికి వేలాది మంది వస్తుంటే తట్టుకోలేక దుర్మార్గులు ఈ ఘాతకానికి పాల్పడ్డారు. ఖచ్చితంగా ప్రతి భారతీయుడు, భారతదేశంలో ప్రతి బిడ్డ వాళ్ళ రక్తం మరిగిపోతాడు. ఈరోజు మనందరం కలిసి కార్యక్రమం ఏర్పాటు చేసిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. అందరూ సమైక్యంగా మన సపోర్ట్ని తెలియజేయటం, మన డిఫెన్స్కి, మన ప్రధానికి, మన దేశానికి మనం ఇచ్చిన మనోధైర్యం చాలా సంతోషం. ఇలాగే ఈ ఐకమత్యం ఎప్పుడూ నిలబడి ఉండాలి. ఎటువంటి శత్రువు మన దేశాన్ని ఎవడో ఎప్పుడు ఏం చేయలేడు. ఏ పిరికి పందలాగా సీక్రెట్గా వచ్చేదో చేశారు తప్ప ఇక ముందు అలా ఎస్ఎన్ రెడ్డి గారు ఉపాధ్యక్షుడు మాట్లాడతారు. కాశ్మీర్లో జరిగిన టెర్రర్ అటాక్ అన్ని విధాలా సహకరిస్తామని మన దేశ ప్రధానికి మీ యొక్క సంఘీభావం తెలియజేసుకుంటున్నాను. మొన్న జరిగిన ఈ టెర్రరిస్ట్ అటాక్ తీవ్రంగా ఖండిస్తూ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ తరఫున సంఘీభావం తెలియజేస్తూ ప్రధాని మోడీ గారు ఏ విధమైన చర్య తీసుకున్నా మా అందరి యొక్క సపోర్ట్ ఉంటుందని తెలియజేస్తూ మేము ఈ సంఘీభావ యాత్రను ఈరోజు ప్రారంభించాం. ఈ విధంగానే ప్రతి పౌరుడు, ప్రతి వ్యక్తి సెంటర్కి సపోర్ట్ చేయవలసిన బాధ్యత ఎంతైనా ఉన్నది. జై హింద్. అక్కడ చనిపోయిన 20 మంది ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన తెలుగు వాళ్ళు కూడా ముగ్గురు పోయేవారు దాంట్లో.
మద్దతిస్తూ ఎస్ఎన్ రెడ్డి గారు ఉపాధ్యక్షుడు మాట్లాడతారు. కాశ్మీర్లో జరిగిన టెర్రర్ అటాక్ అన్ని విధాలా సహకరిస్తామని నేను దేశ ప్రధానికి నా యొక్క సంఘీభావం తెలియజేసుకుంటున్నాను. అక్కడ చనిపోయిన 20 మంది ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన తెలుగు వాళ్ళు కూడా ముగ్గురు పోయేవారు. దాంట్లో వాళ్ళకి నిర్దాక్షిణ్యంగా చంపేసిన వాళ్ళందరినీ కూడా పబ్లిక్గా వాళ్ళు శిక్షిస్తారు, లేకపోతే శిక్షిస్తారు. మోదీ గారు వాళ్ళని దయాదాక్షిణ్యం లేకుండా ఇలాంటి చాలా జరుగుతూనే ఉంది. అన్న మైక్ పెట్టుకున్నావు అన్న రవణ అన్ని కుల మతాలకు అతీతంగా అందరూ అన్ఎక్స్ప్లోర్డ్ అండ్ అండర్రేటెడ్ అని అనుకున్నాను. కానీ ఈసారి ఈ న్యూస్ చదివినప్పుడు అందరూ ద వే దే రియాక్టెడ్ వాజ్ వెరీ సాడ్లీ. కానీ ఐ గెట్ ఇట్, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు అని. సర్వీస్ జస్టిస్ టు బి సర్వ్డ్ అండ్ వీఆర్ ఆల్ దేర్ ఫర్ దెమ్. రెస్ట్ ఇన్ పీస్ అని ఒకటే చెప్పగలుగుతాను నేను. అండ్ వాళ్ళ ఫ్యామిలీకి ప్రే చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. మొన్న జరిగిన ఈ టెర్రరిస్ట్ అటాక్ తీవ్రంగా ఖండిస్తూ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ తరఫున సంఘీభావం తెలియజేస్తూ ప్రధాని మోదీ గారు ఏ విధమైన చర్య తీసుకున్నా మా అందరి యొక్క సపోర్ట్ ఉంటుందని తెలియజేస్తూ ఈ సంఘీభావ యాత్రను ఈరోజు ప్రారంభించాం. ఈ విధంగానే ప్రతి పౌరుడు, ప్రతి వ్యక్తి శంకర్కి సపోర్ట్ చేయవలసిన బాధ్యత ఎంతైనా ఉన్నది. జై హింద్. మన భారతదేశ సమైక్యత కాపాడుకోవడానికి ఈరోజు మనం అందరం ఈ ఖండిస్తూ దుశ్చర్యలను చేసిన టెర్రరిస్టులందరినీ ఏరి వారిని